మహాకుంభమేళా ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. మహాకుంభమేళా రష్ ఇంకా కొనసాగుతూనే ఉంది. నానా కష్టాలు పడి ప్రయాగ్రాజ్ చేరుకుంటున్న భక్తులకు అక్కడి ప్రభుత్వం ఎన్ని వసతులు కల్పిస్తున్నప్పటికీ సమస్యలు తప్పడం లేదు. యాత్రికులలో ఎక్కువగా పెద్దవారు, అన్య భాషల వారు ఉండడంతో హిందీ అర్థం కాక అక్కడ ఏర్పాట్లు తెలియక అవస్థలు పడుతున్నారు. అలాంటి వారి కోసం ఐ న్యూస్ కొన్ని ఉపయోగపడే సూచనలు, జాగ్రత్తలు చేస్తోంది. అవేంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. భూమిపై నా భూతో నా భవిష్యతి అన్న చందంగా జరుగుతున్న మహాకుంభమేళా పరిసరాలను రాత్రివేళ చూడడం అద్భుతంగా ఉంటుందని అంటున్నారు భక్తులు. నిజానికి ఈ పవిత్ర సమయంలో నదుల్లోని నీళ్లు అమృత తత్వాన్ని సంతరించుకుంటాయని విజ్ఞులు చెబుతుంటారు. అందుకే ఈ సమయాన్నే కుంభమేళా సమయంగా భావిస్తారు. ఈ నదుల్లో స్నానం చేసేందుకు 10 రోజులుగా దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు బారులు తీరారు. అక్కడి లైటింగ్, జనసందోహం దృశ్యాలు పగటి కన్నా రాత్రిపూటి అద్భుతంగా ఉంటున్నాయి. ఆ అరుదైన దృశ్యాలు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. రాత్రివేళ మహాకుంభమేళా ఏర్పాట్లు చూసేందుకు అందంగా ముస్తాబైన నవవధువులా కనిపిస్తుంది. అయితే ప్రభుత్వం ఎన్ని సౌకర్యాలు కల్పించినా, ఎంతమంది తమ వంతు విధులు సక్రమంగా నిర్వహించినా అగ్ని ప్రమాదాలు, పిల్లలు తప్పిపోవడం లాంటి అపశృతులు తప్పడం లేదు. అలాంటి వారి కోసం అక్కడి ప్రభుత్వం మరికొన్ని సూచనలు చేసింది. అయితే అది మన తెలుగు వారి కోసం మీ ఐ న్యూస్ కూడా కొన్ని వివరాలను తెలియజేసే ప్రయత్నం చేసింది. మహాకుంభమేళాకు వెళ్లే తెలుగు వారి కోసం ఈ సూచనలు బాగా పనికి వస్తాయి. వారికి ముఖ్యంగా చెప్పొచ్చే విషయం ఏంటంటే, ప్రయాగ్రాజ్ వెళ్లేందుకు ఏ బస్సులోనో సొంత కాళ్లతో వెళదామని అనుకోకండి. అది చాలా దూరంలో ఉంది కాబట్టి అలసిపోతారు. అందుకే మహాకుంభమేళా సందర్శనకి ట్రైన్ ద్వారా మాత్రమే ప్రయాణించండి. అది సురక్షితంగా ఉండడంతో పాటు ఖర్చు కూడా తగ్గిస్తుంది. పైగా బస్సు ద్వారా వెళితే ప్రయాగ్కు 16 కిలోమీటర్ల దూరంలో పోలీసులు ఆపిస్తారు. అక్కడి నుండి నడుచుకుంటూ మేళాకి వెళ్లాల్సి ఉంటుంది. బ్యాటరీ ఆపరేటెడ్ ఆటోలు అవి ఉన్నా వాటిని దక్కించుకోవడం చాలా కష్టంగానే ఉంటుంది. మహాకుంభమేళా జరుగుతున్న సంగం ప్రాంతంలో యూపీ ప్రభుత్వం మేళాని సెక్టార్లుగా, కార్టూన్ పాండ్స్ గా, ఘాట్స్ గా విభజించారు. వాటిపై అవగాహన పెంచుకోవాలి. తెలియకుంటే అడిగి తెలుసుకోవాలి. లేకపోతే అర్థమయ్యే అవకాశం లేదు. ఎటు నుంచి ఎటు వెళ్లి మళ్లీ మొదటికి వచ్చే అవకాశం ఉంటుంది. మొత్తం 24 సెక్టార్స్ ఉంటాయి. 16 నుంచి 17 కార్టూన్ పాండ్స్ ఉంటాయి. కార్టూన్స్ అంటే నది మధ్యలో బెలూన్ల వంటి వాటిపై నిర్మించిన బ్రిడ్జిలను తెలుసుకోండి. వాటిని కార్టూన్ పాండ్స్ అంటారు. అయితే మహాకుంభమేళా సందర్భంగా ప్రయాగ్రాజ్ ను 3గా విభజించారు. జ్యూసీ, హరిలాగంజ్, సంగం. గంగా నదికి కుడివైపు జ్యూసీ ఉంటుంది. దీనిలో 12 నుండి 21 సెక్టార్ల వరకు ఉంటాయి. అటు హరిలాగంజ్ నదికి ఎడమ వైపున ఉంటుంది. దీనిలో సెక్టార్ 5, 6, 7, 8, 9, 10, 11 వరకు వరుసగా ఉంటాయి. కుంభమేళాలో ముఖ్యమైనది సంగం. దీనిలో ఇది మెయిన్ రోడ్డుకి దగ్గరలో ఉంటుంది. ఇక్కడ 3, 4 ఉంటాయి సెక్టార్లు. ఆ తర్వాత వచ్చేవి సెక్టార్ 22, 23 చాలా దూరంగా ఉంటాయి. వసతి సదుపాయాల విషయానికొస్తే సెక్టార్ 6లో టీటీడీ వాళ్లు వెంకటేశ్వర స్వామి గుడి కట్టారు. కానీ అక్కడ దర్శనానికి తప్ప ఉండడానికి అనుమతించరు. స్వామివారి బంగారు ఆభరణాలు ఉండడం వల్ల హై సెక్యూరిటీ ఏర్పాట్లు చేశారు. ఉత్తరాది వాళ్లు నిర్వహిస్తున్న పెద్ద పెద్ద పీఠాలకు సంబంధించి భజన కేంద్రాలున్నాయి. అక్కడైతే చక్కగా ఆశ్రయం పొందవచ్చు. ముఖ్యంగా నదికి 100 మీటర్ల దూరంలోనే ఉండే సెక్టార్ 18లో స్టే చేయవచ్చు. సెక్టార్ 19, 18, 20లలో నాగ సాధువులు, అఘోరాలు కనిపిస్తారు. అక్కడే వారికి టెంట్లు వేసి ఉంటాయి. వారి ఆశీర్వాదం కావలసిన వారు అక్కడికి వెళ్లి రావచ్చు. వాళ్ల దగ్గరికి వెళితే ఎంతో ప్రేమతో తమ దగ్గరే ఉండమని కూడా అంటారు. సెక్టార్ 1లో ప్రైవేటు సదుపాయాలు ఉన్నాయి. వారు రోజుకు 200 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇక కాస్త ఎక్కువ డబ్బులు ఖర్చు చేయగలిగితే అన్ని సెక్టార్లలో వస్తువులు అందుబాటులో ఉంటాయి. ఇక్కడ రోజుకు 1000 నుండి 2000 వరకు చార్జ్ చేస్తారు. ఒక్కో టెంట్లో 4 సభ్యులుండొచ్చు. వారికి భోజనం సదుపాయాలు కూడా కలగజేస్తున్నారు. ఇకపోతే అన్ని సెక్టార్లలో ప్రసాదాలు, భోజనాలు నిరంతరం అందుబాటులో ఉంటాయి.
ఉత్తరాది వంటకాలు తినగలిగితే అన్ని ఫ్రీగానే అందజేస్తారు. ఇక పోలీసుల సాయం కావాలంటే దానికోసం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. రైల్వే స్టేషన్ నుండి అడుగడుగునా ఉత్తరప్రదేశ్ పోలీసులు మిమ్మల్ని గైడ్ చేస్తారు. తప్పిపోతే కంగారు పడాల్సిన పనిలేదు. ప్రతి చోట మైకులుంటాయి. ప్రకటనల ద్వారా తప్పిపోయిన వారి వివరాలు చెబుతారు. వారికి ప్రత్యేక టెంట్లలో ఆశ్రయం కూడా కలిగిస్తారు. ఓ 2-3 రోజులు అక్కడ ఉండాలని అనుకునే వాళ్ళు నదికి దగ్గరలో ఏదో ఒక సెక్టార్ ఎంచుకోవడం మంచిది. నదికి సెక్టార్కి దూరమైతే తప్పిపోయే అవకాశం ఉంటుంది. నాగ సాధువులు, అఘోరాలు, అఖాడాలను చూడాలన్నా, వాళ్ల ఆశీర్వాదాలు పొందాలన్నా సెక్టర్ 19, 18, 20లకు చేరుకోవాలి. మహాకుంభమేళాకు వెళ్లిన వాళ్లు తప్పనిసరిగా చేయాల్సింది స్నానం. ఈ సమయంలో అక్కడ చేసే స్నానం అమృత స్నానం అంటారు విఘ్నులు. ఫ్యామిలీలతో వెళ్లే వాళ్లు అన్నీ తెలుసుకుని వెళ్ళండి, లేకపోతే చాలా ఇబ్బందులు పడతారు. ఒంటరిగా కంటే నలుగురితో వెళితే చాలా మంచిది. ఎలాగో ఇక్కడి దాకా వచ్చాం కదా అని చుట్టూ ఉన్న పుణ్యక్షేత్రాలు కూడా కవర్ చేయాలని అనుకోకండి. ఇక్కడికి వస్తున్న కోట్లాది మంది అలాగే అనుకుంటున్నారు. అక్కడ కిలోమీటర్ల కొద్దీ లైన్లు ఉంటాయి. అందుకే ఎన్ని కోట్ల మంది వచ్చినా అసలు రద్దీ అంటూ ఉండని విశాలమైన ప్రయాగ్రాజ్తో సరిపెట్టుకోమని అంటున్నారు నిర్వాహకులు. చూసారుగా, ఇది ఇవాల్టి మహాకుంభమేళా ప్రత్యేక కార్యక్రమం. చూస్తూనే ఉండండి ఐ న్యూస్.